మీకు ఓకే అంటే మీరేం చేసినా నాకు ఓకే. నా కాళ్ళు పట్టుకొని ఏం లాభం? వెళ్ళి ఆ అమ్మాయి కాళ్ళు పట్టుకొని సారీ చెప్పండి. తనకి అప్పుడు ఈగో సాటిస్ఫై అవుతుంది. ఓకేనా? వెళ్ళండి వెళ్ళండి. ఇంకెప్పుడు చేయక్క. థ్యాంక్స్ అక్క, థ్యాంక్స్ దేవత అక్క, థ్యాంక్స్ అక్క, థ్యాంక్స్ అక్క, థ్యాంక్స్ అక్క, థ్యాంక్స్ అక్క, ఉంటాం అక్క, అక్క ఉంటాం. వాళ్ళకేం చెప్పావు? అలా పారిపోయారు. నిజం చెప్పాను. అంత గొప్పగా నా గురించి నిజమే చెప్పారబ్బా. రాధిక చదువుకోవడానికి ఏర్పాట్లన్నీ చేయాలి. ఇక్కడ టేబుల్ సెటప్ చేసేస్తే బెటర్. ఓకే. పర్ఫెక్ట్. రాధిక చదువుకోవడానికి సెటప్ సూపర్గా ఉంది. శభాష్ కైలాష్. టైం అవుతుంది, రాధిక ఇంకా రాలేదేంటి? రాధిక, రేపటి నుంచి ఎగ్జామ్స్ పెట్టుకుని ఇంకా నువ్వు ఈ పనులు చేస్తూ కూర్చుంటే ఎలా? పద పద, చదువుకోవాలి. జస్ట్ 2 minutes అండి, ఇది అత్తయ్యకి ఇచ్చేసి వస్తాను. అయ్యో, నేను ఇస్తానులే. నేను ఇచ్చేసి వస్తాను. ఇటు సరే, ఓకే, పద. అత్తయ్య, ఎందుకు ఈ టాబ్లెట్ వేసుకుంటున్నారు? నాకు తలనొప్పి భరించలేకుండా ఉందమ్మా. అత్తయ్య, టాబ్లెట్ వద్దత్తయ్య, ఇదిగో ఈ వేడి వేడి పాలు తాగండి. బామ్ రాసుకుంటే తగ్గిపోతుంది.
ఆహా, అత్తగారికి సేవ చేస్తున్న కోడలు ఎంత చూడముచ్చటగా ఉంది. రాధిక చదువు విషయం చెప్పడానికి ఇదే సరైన టైం. అమ్మ రాధిక, ఇంక చాలమ్మా, నీకెందుకు శ్రమ? బాలేవారే అత్తయ్య గారు, బాధ్యత శ్రమ ఎలా అవుతుంది? అయినా తలనొప్పికి టాబ్లెట్స్ వేసుకోవడం ఎప్పటి నుంచి అలవాటు చేసుకున్నారు? మామూలుగా అయితే టాబ్లెట్ నేను అస్సలు వేసుకోను రాధిక. ఇవాళ పొద్దున్నుంచి ఈ తలనొప్పి అస్సలు తగ్గడం లేదు. అందుకే ఇదొకటి వేసుకుందాం అనుకున్నా. ఇంకెప్పుడు టాబ్లెట్లు వేసుకోకండి, మంచిది కాదు. ఈసారి తలనొప్పి అనిపిస్తే నన్ను పిలవండి, మరితినే చేస్తాను. డాక్టర్ గారు చెప్తున్నారు, పాటించమ్మా. డాక్టర్ కంటే ఎక్కువగా నా కోడలు చెప్పిన మాటే వింటాను. రాధిక, ఆ, ఆ బామ్ ఇటివు, అమ్మకి నేను రాస్తాను. మీకెందుకు శ్రమ, నేను రాస్తున్నానుగా. ఆహా, రా అయ్యో, రా చెప్తా. కమ్, కైలాష్ 1 గారు. మినిట్ ఇటివు. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అని కోడలి కన్నా ముందు కొడుకే అమ్మా. ఏమా నువ్వు చెప్పు, నీకు కొడుకు ముఖ్యమా, కోడలు ముఖ్యమా? నీ పెళ్లి కాకముందు నువ్వు మాత్రమే ముఖ్యంరా. కానీ ఇప్పుడు కోడలొచ్చిందిగా, మీరిద్దరూ నాకు 2 కళ్ళు. బాలే చెప్పావమ్మా. అయినా సరే, మా అమ్మకి నేనే సేవ చేయాల్సిందే. నువ్వెళ్ళు రాధిక, నేను రాస్తాను. అమ్మ రాధిక, వాడంతగా చెప్తున్నాడు కదా, నువ్వెళ్ళు. వెళ్ళి పడుకో అమ్మా. వెళ్ళు. సరే అత్తయ్య, జాగ్రత్త. ఉమ్. రాధిక చదువు గురించి ఇప్పుడు అమ్మకి చెప్పి ఎలాగైనా కన్విన్స్ చేయాలి. అమ్మా, నీకింత తలనొప్పి రావడం నేనెప్పుడు చూడలేదే. ఈరోజు ఎందుకిలా? ఏం లేదు నాన్న, ఉదయం మన గుమస్తా గారు, ఆయన మనవడు, అతని భార్య వచ్చెళ్ళిన దగ్గర నుంచే నాకే తలనొప్పి పట్టుకుంది నాన్న. హ, అయినా ఈ ఆడపిల్లలేంటి ఇలా తయారయ్యారు? ఆ అమ్మ ఎంత దారుణంగా మాట్లాడిందో నువ్వు విన్నావా? కేవలం తన ఆశయం కోసం అవసరమైతే భర్తకు విడాకులిస్తానంటోంది. తన సంసార జీవితాన్ని నాశనం చేసుకుంటోంది. దీంట్లో తప్పెవరిదో అర్థం కావడం లేదు. పెద్దవాళ్లకు మాట మాత్రమైనా చెప్పకుండా భార్యని చదివించిన భర్తదా? భర్త కంటే చదువే గొప్పదని బాధ్యత రాహిత్యంతో వ్యవహరిస్తున్న భార్యదా? ఏమిటో, ఏదేమైనా నా కోడలైతే బంగారం. తను నాకు చెప్పకుండా గుమ్మం కూడా దాటదు. ఈ సమయంలో రాధిక చదువు గురించి చెప్తే అమ్మ ఫీల్ అవుతుందేమో. తర్వాత చెప్పడమే బెటర్. నేను రాస్తానమ్మా. అమ్మా, ఇప్పుడు ఎలా ఉందమ్మా? కొంచెం పర్లేదు నాన్న. ఇంక నువ్వు వెళ్ళి పడుకో. వెళ్ళు.
గుడ్ నైట్. గుడ్ నైట్ అమ్మా. ఎలాగైనా సరే రాధికని డాక్టర్ని చేయాల్సిందే. నా భార్య ఆశయానికి నేను అండగా ఉండాల్సిందే. నువ్వు చదువుకో, ప్లీజ్ కంటిన్యూ. ఏమండి, నాకు చదువుకోవడానికి ఇంకా టైం పడుతుంది. మీరు పడుకోవచ్చు కదా. ఎంత లేట్ అయినా ఏం ప్రాబ్లం లేదు, నేను ఉంటాను. చదువుకో ప్లీజ్. కాఫీ. కైలాష్ గారు, మీరు ఇదంతా... పర్వాలేదు, నువ్వు చదువుకో. థ్యాంక్ యూ. వెల్కమ్. కాఫీ తాగు, చల్లారిపోతుంది. అక్క క్షమించక్క, క్షమించు అక్క, తప్పైపోయిందక్క, క్షమించక్క అక్క, ఇంకెప్పుడు చేయవక్క, క్షమించక్క అక్క, తప్పైపోయిందక్క, క్షమించు. అవును, ఈ దేవదాస్ రౌడీలతో ఏం చెప్పాడు? వెంటనే నా కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగారు. అదేంటో కనుక్కుంటే తప్ప కంటి మీద కునుకు పట్టదు. ఈ టైంలో ఫోన్ చేస్తే బాగోదు కదా. ఏం కాదులే.
కాదు తిక్క శంకరయ్య. అయినా నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఇప్పుడెవర్రా బాబు? వామ్మో, అయ్యబ్బో, ఈ తిక్కలది ఈ టైంలో ఫోన్ చేస్తుందేంటి? మళ్ళీ ఏం తింగర్ పని చేసిందో ఏంటో. కట్ చేస్తే డైరెక్ట్గా వచ్చేస్తుందేమో. హలో, ఈ టైంలో ఎందుకు ఫోన్ చేసావు? ఆ రౌడీలకి నువ్వేం చెప్పావు దేవదాస్? వాళ్ళెందుకు నాకు సారీ చెప్పారు? ఏ రౌడీలకి? అదే నన్ను టీస్ చేశారని వాళ్ళని కొట్టమన్నాను కదా, ఆ రౌడీలు. అది అడగడానికే ఫోన్ చేసావా? ప్లీజ్ ఫోన్ పెట్టే. ఇదిగిదిగో, నువ్వు ఫోన్ కట్ చేస్తే డైరెక్ట్ గా మీ ఇంటికి వస్తా. ఇది ఎక్కడ దొరికిందిరా నా ప్రాణానికి? ఇప్పుడు ఏంటి? వాళ్ళకి ఏం చెప్పానో అది నీకు చెప్పాలి, అంతేనా? అంతే, లేదంటే నాకు నిద్ర పట్టదు. చెప్తాను, కానీ విన్నాక నస పెట్టకుండా ఫోన్ పెట్టేయాలి. సరే అయితే విను. మీరు ఇక్కడ దాకా వచ్చి ఆ అమ్మాయి కోసం వెయిట్ చేస్తున్నారంటే ఆ అమ్మాయి సంగతి మీకు తెలియదు. పెద్ద నసపిసాచి. తనకు కానీ కోపం వచ్చిందే అనుకో, మీ నలుగురు పేర్లు లెటర్లో రాసి సూసైడ్ చేసుకొని చచ్చిపోతుంది. అంత సైకోపాత అమ్మాయి. నా గురించి అలా చెప్పావా? నిన్ను వదిలిపెట్టను. నేను నీకెలా కనిపిస్తున్నాను? వెంటపడి వేధించేదాలా కనిపిస్తున్నానా? ఇంకా నీ సంగతి చెప్తాను, నీ అంత చూస్తాను. యా, ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే బెటర్. ఫోన్ కట్ చేస్తావా? నేను మళ్ళీ చేస్తా. నేను మాట్లాడుతుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తావా దేవదాస్? నేను నసపెట్టేదానన్నా నీ ఉద్దేశం? అయిపోయావు.